ఓం శ్రీ సాయినాథాయ నమః. షిరిడీ సాయిబాబా గారు మహాసమాధి చెందిన సంవత్సరము 15 అక్టోబర్ 1918 మంగళవారం. ఈ స్తవన మంజరి రచన జరిగినది 1918 సెప్టెంబర్ 9వ తారీఖు. స్తవన మంజరిని బాబా సమక్షంలో చదివి బాబాకు అంకితమిచ్చింది దాసగను. 1918 గురువారం సెప్టెంబరు 12వ తారీఖు. బాబా సమాధికి కేవలం 35 రోజులకు ముందు మాత్రమే ఈ గ్రంథము రచించబడినది. సాయిపై అసంఖ్యాకమైన స్తోత్ర గ్రంథాలు ఉన్నాయి, కానీ ఈ స్తవన మంజరి వాటి అన్నింటిలో తలమానికం వంటిది. ఎందుకో తెలుసా? షిరిడీలో ద్వారకామాయిలో సాయి సమర్థులు ప్రశాంతంగా ఆసీనులై ఉన్నప్పుడు ఆయన సమక్షంలో దీనిని గానము చేసి సాయికి అంకితమిచ్చాడు దాసగను. సాయీసుడు తన్మయత్వంతో నిమీలత నేత్రాలతో చిరునవ్వు చిందిస్తూ దీనిని సంపూర్ణంగా శ్రవణం చేసి చివరిలో తన ఆమోదం తెలుపుతూ దీనిని నిత్యపారాయణ చేసేవారు సర్వ అరిష్టాలు తొలగి సుఖశాంతులతో భోగభాగ్యాలతో వర్ధిల్లెరుదురుగాక అని సాయిబాబా అక్కడే ఉన్న సాయి అంకిత భక్తుడైన సగుణమేరు నాయక్కు అన్నాడు. సాయీసుడు తన్మయత్వంతో నిమీలత నేత్రాలతో చిరునవ్వు చెందిస్తూ దీనిని సంపూర్ణంగా శ్రవణం చేసి చివరిలో తన ఆమోదం తెలుపుతూ దీనిని నిత్య పారాయణ చేసేవారు సర్వ అరిష్టాలు తొలగి సుఖశాంతులతో భోగభాగ్యాలతో వర్ధిల్లెదరుగా కానీ సాయిబాబా అక్కడ ఉన్నవారిని ఆశీర్వదించారు. అంటే మహామహిమాన్వితమైన ఈ స్తవన మంజరిని పఠించే వారిపై సాయి భగవానుని కృప ప్రసరిస్తుంది. సాయినాథ భగవానుడు సత్వరమే వారి ఐహిక పారమార్థిక కోరికలన్నీ నెరవేర్చి అంత్యకాలంలో ఉత్తమ గతులు ప్రసాదిస్తారు. దీనిని పారాయణ వలన ఈ సాయి స్తవన మంజరి పారాయణ వలన మందబుద్ధులకు బుద్ధి వికసిస్తుంది. అల్పాయుష్కులు శతాయుష్కులవుతారు. నిరుపేదలు కుబేరు సమలవుతారు. సంతానం లేని వారికి సంతానం కలుగుతుంది. రోగులు పూర్ణ ఆరోగ్యవంతులవుతారు. వారి సకల చింతలు భయాలు తొలగిపోతాయి. కీర్తిమంతులై గౌరవ సత్కారాలు పొందుతారు. చివరికి అవినాశ పరబ్రహ్మను తెలుసుకుంటారు అన్న ఈ స్తోత్ర ఫలశ్రుతిని సాయి ఆమోదించారు. అయితే తర్క వితర్కాలకు తావు ఇవ్వకండి. ఈ మహిమాన్విత స్తోత్ర పఠనం వలన వనగూడే సత్ఫలితాలపై పరిపూర్ణ విశ్వాసం కలిగి ఉండండి అన్న దాసగను వచనాలు మన హృదయంలో నిలుపుకోవాలి. యద్భావం తద్భవతి. మన భావం ఎలాగో ఫలితము అలాగా. ఇన్ని మాటలు ఎందుకు? ఈ స్తవన మంజరి నిత్యపారాయణ వలన కుటుంబంలో సుఖ సంతోషాలు వెళ్ళి విరుస్తాయి. దీనిని షిరిడీలో వారం రోజుల పాటు రోజుకు 11 సార్లు పారాయణ చేస్తే సాయి సందర్శన భాగ్యము కలుగుతుందని ప్రతీక. సర్వే జనా సుఖినో భవంతు. సర్వం శ్రీ సాయినాథార్పణమస్తు. నిత్యపారాయణ క్రమము. ఈ శ్రీ సాయినాథ స్తవన మంజరి నిత్యపారాయణకు ఎలాంటి కఠిన నియమ నిబంధనలు లేవు. సాయి పట్ల సంపూర్ణ విశ్వాసము, భక్తి ప్రేమలే అసలైన సిసలైన నియమాలు. ఏ సమయంలోనైనా సరే, పగలు కానీ రాత్రి కానీ ప్రశాంతమైన మనసుతో వీలైనంత ఏకాంత ప్రదేశంలో కూర్చొని సాయిబాబా రూపాన్ని మనసులో ధ్యానించి పారాయణ చేయవచ్చు. ఈ స్తవన మంజరిని నిత్యపారాయణ చేసేవారి సర్వ కష్టాలు 1 సంవత్సరంలోనే తొలగిపోతాయి. నిత్యపారాయణకు అవకాశం లేకపోతే ప్రతి గురువారం నాడు పఠించినప్పటికీ కోరికలు తీరి సత్ఫలితాలు కలుగుతాయి. అందుకు కూడా అవకాశం లేనివారు కనీసం
ప్రతి ఏకాదశి నాడు పారాయణ చేసినప్పటికీ కోరికలు తీరి నిస్సందేహంగా అద్భుతమైన ఫలితాలు పొందగలుగుతారని ఫలశ్రుతిలో రచయిత అయిన దాసగను వివరించారు. ఇది వింటూ ఆ బాబా ఆమోద సూచకంగా తల ఊపారు. అంటే దీని పారాయణ సూక్ష్మంలో మోక్షం. హరి ఓం తత్సత్. ఓం శ్రీ సాయినాథాయ నమః. ఓం శ్రీ సాయినాథాయ నమః. ఓం శ్రీ సాయినాథాయ నమః.